పద్మపురాణం అష్టాదశ మహాపురాణాలలో రెండవది. ఈ పురాణం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. పద్మపురాణం పేరు వెనక గల కారణం, సృష్టి మొదలయ్యే సమయంలో విష్ణువు నాభి నుండి ఉద్భవించిన పద్మం, కమలం గురించి మరియు దాని నుండి బ్రహ్మదేవుడు పుట్టిన వృత్తాంతం గురించి ఈ పురాణంలో ప్రధానంగా వివరించబడింది. అందుకే దీనికి పద్మపురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణంలో ముఖ్య విభాగం. ఈ పురాణంలో 5 విభాగాలు, ఖండాలు ఉన్నాయి. సృష్టిఖండం, భూమిఖండం, స్వర్గఖండం, పాతాళఖండం మరియు ఉత్తరఖండం. పద్మపురాణం యొక్క ప్రధాన ఇతివృత్తం. ఇది ప్రధానంగా విష్ణు భక్తిని, విష్ణువు యొక్క అవతారాలను, వివిధ పుణ్యక్షేత్రాల మహిమను వివరిస్తుంది. ముఖ్యంగా ఇందులో తులసి మొక్క ప్రాశస్త్యం, రామాయణం కథ, విష్ణువు రామావతారం మరియు వివిధ పండుగలు, వ్రతాలు గురించి విపులంగా చెప్పబడింది. ఇక చివరిగా ఈ పురాణంలోని తత్వం, సత్యాన్ని, ధర్మాన్ని పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ విష్ణు ఆరాధన ద్వారా మోక్షం ఎలా పొందవచ్చో బోధిస్తుంది. ధార్మిక జీవనాన్ని గడపడానికి మరియు వైష్ణవ తత్వాన్ని తెలుసుకోవడానికి పద్మపురాణం ఒక అద్భుతమైన గ్రంథం.